క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరము కూడా తపస్సు కాలము రెండవ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ తపస్సు కాలం రెండవ ఆదివారంలో మనము ముఖ్యంగా ధ్యానించవలసిన విషయాలు ఏంటంటే, మొదటి పట్టణంలో భగవంతుడు తొలిసారిగా ప్రప్రథమముగా అబ్రహాముతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఉన్నాడు, నిబంధన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అబ్రహాము దేవుడు వీళ్ళిద్దరు కూడా ఒప్పందంలోకి అడుగుపెడుతూ ఉన్నారు. అన్యుడైనటువంటి అబ్రహామును ఊరు దేశం నుంచి ఆ నగరం నుంచి కూడా పిలుచుకుని తన సమస్తాన్ని కూడా వదిలిపెట్టమని యావే ప్రభు చూపించినటువంటి కనాను దేశానికి రప్పించాడు భగవంతుడు. అక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత యావే ప్రభు తొలిసారిగా అబ్రహాముతో ఒడంబడిక కుదుర్చుకుంటూ ఉన్నాడు, ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు, నిబంధనని. ఏమంటున్నాడు యావే ప్రభు? ఇదిగో ఆకాశమంతా నక్షత్రాల వలె, సముద్రమునంతా ఇసుకరేణుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, అభివృద్ధి చేస్తాను, నీవు నా కుమారుడిగా ఉండు, నేను నీకు తండ్రిగా ఉంటాను అనే విధముగా దేవుడు ఒప్పందం కుదుర్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు, రూపాంతరం చెందేలాగా చేశాడు. ఒక అన్యుడు దేవుని బిడ్డగా మారాడు, ఒక అన్యుడు దైవ కుటుంబంలో సభ్యుడవుతూ ఉన్నాడు, దేవునికి స్నేహితుడు అవుతూ ఉన్నాడు, దేవునికి ఒక సేవకుడు అవుతూ ఉన్నాడు. ఇది మొదటి పట్టణంలో మనం చూసేటువంటి విషయం ప్రియులారా. అలాగే ఇప్పుడు సువిశేషం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సువిశేషంలో ప్రియులారా, లూకాసు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజు సందేశం ఏంటంటే, సువార్త ప్రకారంగా యేసు ప్రభు రూపాంతరం చెందేటువంటి సంఘటన, దివ్య రూపధారణ సంఘటన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దివ్య రూపధారణ మనం చాలా సందర్భాల్లో ఈ ప్రసంగాన్ని విని ఉంటాం. మనం చాలా మంది గురువులు, చాలా మంది బైబిల్ పండితులు, పరిచారకులు, వాక్యోపదేశకులు ప్రసంగాలు చాలా చెప్పుంటారు మనకి ఈ దివ్య రూపధారణ సంఘటన మీద. అయితే ఇప్పుడు మనం కొద్దిగా ధ్యానం చేసుకున్నాం ఈ దివ్య రూపధారణ. యేసు ప్రభు ఎందుకు ఈ తాబోరు కొండ మీద దివ్య రూపధారణ చెందారు అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే, దివ్య రూపధారణ అనగా ఏమిటంటే, యేసు ప్రభువుకి రెండు లక్షణాలు ఉన్నాయి. దేర్ ఆర్ టూ నేచర్స్ ఇన్ జీసస్. ఒకటేమో దైవికమైన స్వభావం, రెండోదేమో మానవీయ స్వభావం. ఒకటి డివైన్ నేచర్ అండ్ అనదర్ వన్ ఈజ్ హ్యూమన్ నేచర్. కాబట్టి ఈ రెండు స్వభావాల్లో యేసుక్రీస్తు బయటికి కనిపించేవారేమో మానవ స్వభావంలో కనిపిస్తూ ఉన్నారు. తాను అంతరంగికంగా లోపల విత్ ఇన్ జీసస్ క్రైస్ట్, విత్ ఇన్ ద బాడీ దేర్ ఈస్ ఎ డివినిటీ 100%. 100% యేసుక్రీస్తు దైవ కుమారుడు, యేసుక్రీస్తు మానవ కుమారుడు. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతూ ఉంది తాబోరు కొండ మీద. ఒక అద్భుతమైన సంఘటన, అపురూపమైన సంఘటన, దర్శనం కలుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే, యేసుక్రీస్తు తనలో ఇమిడి ఉన్నటువంటి, దాగి ఉన్నటువంటి దైవత్వాన్ని బయటకు చూపిస్తూ ఉన్నాడు. తన పరిపూర్ణమైనటువంటి దైవత్వాన్ని యేసుక్రీస్తు బయటకు చూపిస్తూ ఉన్నాడు. He is manifesting his divinity in front of the three important disciples, Peter, James and John, తాబోరు కొండ మీద. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు అపోస్తలులు కూడా, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, వీళ్ళు ముగ్గురు కూడా గొప్ప అదృష్టవంతులు చెప్పుకోవచ్చు మనం. గొప్ప అదృష్టవంతులు, గొప్ప భాగ్యవంతులు వీళ్ళు ముగ్గురు. ఎందుకనంటే ఎంతో మంది నీతిమంతులు, బైబిల్ పండితులు, పునీతులు, ప్రవక్తలు ఎంతో మంది, పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు భగవంతుడు చూడాలని చెప్పి తగతగలాడారు, ఆరాడపడ్డారు, తపన పడ్డారు, దేవుడిని ఒకసారి చూస్తే సరిపోతుందని. చివరికి మోషే కూడా తపన పడ్డాడు, దేవుడు చూస్తే బాగుండు అని. కానీ భగవంతుడి యొక్క స్వరూపం అనేది, భగవంతుడి యొక్క దర్శనం అనేది మోషే ప్రవక్త కూడా పూర్తిగా పొందలేనటువంటి సందర్భం ప్రియులారా, సహోదరి సహోదరులు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దైవ కుమారుడైనటువంటి మనుష్యావతారమైనటువంటి యేసుక్రీస్తు ఈ ముగ్గురు అపోస్తలులకి దర్శనమిస్తూ ఉన్నాడు తన యొక్క దైవత్వంలో. ద ప్రివిలేజ్డ్ డిసైపుల్స్, పేతురు గారు, యోహాను గారు, యాకోబుకి దర్శనమిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా, అసలు దివ్య రూపధారణ అనగానేమి, ఆ మాటలోనే అర్థం దాగి ఉంది. ఏమిటది? దివ్య అంటే దైవత్వానికి సంబంధించింది, దేవునికి సంబంధించింది, దైవికమైనటువంటిది దివ్య. రూపం అంటే ఆకారం, ఫిగర్. రూపం అంటే ఆకారం లేదా ఫిగర్. దివ్య రూప ధారణ. ధారణ అంటే ధరించడం. అంటే యేసు ప్రభువులో ఇమిడి ఉన్నటువంటి, దాగి ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి తన దైవత్వాన్ని బయటికి ప్రదర్శిస్తూ ఉన్నాడు, బయటకు చూపించుకుంటూ ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ ఆకారమే కాదు, లోపల ఇంకొక ఆకారం ఉంది నాకు, ఇంకొక స్వభావం ఉంది నాకు, ఇంకొక నేచర్ ఉంది నాకు అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ముగ్గురు అపోస్తులకు కూడా చూపిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులా, అసలు దివ్య రూపధారణ గావించడానికి యేసు ప్రభుకి ఎందుకు అంత అవసరమైంది? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్ ట్రాన్స్ఫిగరేషన్? ఏంటి అసలు కారణం ఏంటని మనం ఆలోచిస్తే కనుక దానికి చక్కనటువంటి 6 కారణాలు ఉన్నాయి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే అపోస్తల విశ్వాసాన్ని బలపరచాలి, దృఢపరచాలి. ఇది మొదటి కారణం. అపోస్తల విశ్వాసాన్ని బలపరచాలి, దృఢపరచాలి. అందులో ముఖ్యంగా పేతురు గారి యొక్క విశ్వాసాన్ని బలపరచాల. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో పేతురు గారే తన అపోస్తల వర్గానికి నాయకుడు కావాలి. రాబోయేటువంటి రోజుల్లో తాను నిర్మించబోయేటువంటి కథోలిక స్త్రీ సభకి ఆయన మొట్టమొదటి నాయకుడు అవ్వాలి, పరిశుద్ధ పోపుగా రావాలి, కాపరి అవ్వాలి. కాబట్టి అందుకని ముందుగా పేతురు గారి యొక్క విశ్వాసాన్ని బలపరచాల. పేతురు గారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఆయన తీసివేసి విశ్వాసాన్ని దృఢపరచాలి. అటు ఇటు ఊగిసలాడేటువంటి వేవరింగ్ ఫెయిత్, వేవరింగ్ బిలీఫ్ ని ఆయన తీసివేసి బలమైనటువంటి పటిష్టమైన విశ్వాసాలు పేతురు గారిని నిలబెట్టాల. పేతురు గారిని, యోహాను గారిని, యాకోబు గారిని. కాబట్టి అందుకని వీళ్ళ ముగ్గురు ముందు కూడా యేసుక్రీస్తు తన దైవత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అది మొదటి కారణం. మరి రెండవ కారణం అంటే ఏంటి? ఈ ముగ్గురు అపోస్తులకి వీరి ద్వారాగా తర్వాత మిగతా 9 మంది అపోస్తులకి భవిష్యత్తు మీద ఆశ, భవిష్యత్తు మీద కోరిక, రాబోయేటువంటి భవిష్యత్తు మీద, పరలోక రాజ్యం మీద, దేవుని యొక్క రాజస్థాపన మీద వాళ్ళకి ఆశను కల్పించాలా, ప్రేరణ కలిగించాలా. ఇదిగో రాబోయే రోజుల్లో మీరు కూడా నాలాగే తయారవుతారు, మీరు కూడా నాలాగే ఉంటారు, మీరు నా యందు జీవిస్తే, మీరు నాలో జీవిస్తే, నాతో బంధువులో జీవిస్తే మీరు కూడా నాలాగే ఈ విధంగా రూపాంతరం చెందుతారు, భగవంతుడి యొక్క మహిమను మీరు పొందుతారు అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అనగా భవిష్యత్తు మీద ఆశను, కోరికను, ఆ తపనను వారికి చూపిస్తున్నాడు, నిరూపిస్తున్నాడు. ఇది రెండవ కారణం. మరి మూడవ కారణం ఏంటంటే పేతురు గారి యొక్క విశ్వాస ప్రకటనకు దేవుడు అంగీకారం మాత్రం వేస్తున్నాడు. ఇక్కడ పేతురు గారి యొక్క విశ్వాస ప్రకటనకు యేసు ప్రభు ఎవరో కాదు, సజీవము గల దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు గారు ఏ విధంగా అయితే అఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడో, ధృవీకరిస్తూ ఉన్నాడో, ఆ ధృవీకరణ తండ్రి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు, దృఢపరుస్తూ ఉన్నాడు. పేతురు చెప్పింది వాస్తవమే, ఇతడు నా ప్రియమైన కుమారుడే అనేటువంటి ధృవీకరణ యావే ప్రవహిస్తూ ఉన్నాడు. ఇది మూడవ కారణం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, అందుకని మనం చదువుతున్నాం కదా యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ దేవుని యొక్క దర్శనాన్ని, ఈ దివ్య దర్శనాన్ని, యేసు ప్రభువుని యొక్క దివ్య రూపధారణను చూసినటువంటి యోహాను గారు అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించేను, మేము కృపాసక్తులతో నిండినటువంటి ఆయన మహిమను చూసితిమి. మేమంటుంది ఇక్కడ. మేమంటే ఈ యోహాను గారు, పేతురు గారు, తన సహోదరుడు యాకోబు గారు కూడా మేము కృపాసక్తులతో నిండినటువంటి ఆయన మహిమను చూసితిమి. అది తండ్రి యొక్క నుండి వచ్చినటువంటి ఏకైక కుమారుని మహిమ అంటున్నాడు ఇక్కడ యోహాను గారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి మేము ఆ దేవుని యొక్క మహిమను మేము చూసాము, కళ్ళారా గాంచాం మేము తాబూరు కొండ మీద. మరి 4వ కారణం ఏంటంటే దివ్యరూపధారణ చదవడానికి 4వ కారణము యెరూషలేము ప్రయాణంలో తన కుమారుడు క్రీస్తుని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. గాడ్ ద ఫాదర్ ఎంకరేజింగ్ హిస్ సన్ ఆన్ ద వే టు జెరూసలేం, ఆన్ ద వే టు కాల్వరీ, ఆన్ ద వే టు సఫరింగ్స్, ఆన్ ద వే టు హ్యూమిలియేషన్స్. కాబట్టి యేసు ప్రభు యెరూషలేము ప్రయాణంలో ఉన్నాడు. కాబట్టి ఆ యెరూషలేము ప్రయాణంలో తన కుమారుడు క్రీస్తుని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, ధైర్యం చెప్పాలి, తన కుమారుడిని కారుణ్యముఖుడు చేయాలనేటువంటి సంకల్పంతో యేసు ప్రభు దివ్య రూపధారణ చెందడానికి తండ్రి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, కాబట్టి ఇక్కడ తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దివ్య రూపధారణ ఈ అద్భుతంలో లోక 9వ అధ్యాయంలో, మత్తయి 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు దివ్య రూపధారణ చెందినటువంటి ఆ అద్భుతంలో తండ్రి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఇదిగో ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని మాట మీరు ఆలకించండి, లిసన్ టు హిమ్. ఈయనను ఆలకించండి అని చెప్పని తండ్రి దేవుడు యేసు ప్రభుని యొక్క ఆ రక్షణ ప్రణాళికను, రక్షణ కార్యాన్ని ద్రవపరుస్తూ
ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ యేసు ప్రభుకి ధైర్యం నేర్పిస్తున్నాడు ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఈ 3 సందర్భంలో యేసు ప్రభుని గురించి తండ్రి దేవుడు ధృవీకరించాడు, మాట్లాడాడు. యేసు ప్రభుని గురించి, యేసు ప్రభుని ఉద్దేశించి యేసు ప్రభుని గురించి ప్రత్యక్షంగా మాట్లాడాడు. ఏ విధంగా? మొదటిసారేమో యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను గారి యొక్క చేతుల మీదుగా జ్ఞానస్థానం పొందినటువంటి శుభ తరుణంలో తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దిస్ ఈస్ మై బిలవెడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. దిస్ ఈజ్ మై బిలవెడ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందభరితుడనైతుని అని అంటున్నాడు తండ్రి దేవుడు. మరి రెండో సందర్భం ఎప్పుడది? మౌంట్ తాబోరు కొండ మీద యేసుక్రీస్తు ఈనాడు సువిశేషంలో దివ్య రూపధారణ చెందినప్పుడు కూడా తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతన్ని మీరు ఆలకించండి అంటూ ఉన్నాడు తండ్రి దేవుడు. మరి మూడో సందర్భంలో కూడా మాట్లాడుతున్నాడు తండ్రి దేవుడు. ఎప్పుడైతే యేసు ప్రభుని యొక్క చివరి యాత్రలో, జీవిత చివరి వారములో గెత్సేమనే తోటలో మరణవేదన పోయేటప్పుడు తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభుని ఉద్దేశించి. ఏమని? ఇదిగో ఈ గడియ నేను బలపరిచాను, మీకోసం ఇంకనూ బలపరిచేదనంటూ ఉన్నాడు. ద్రోపరుస్తూ ఉన్నాడు, పటిష్టపరుస్తూ ఉన్నాడు. నా కొడుకు ఈయనే, నా కుమారుడు ఈయనే, ఈ నా ప్రియమైన కుమారుడు, నా చిత్తాన్ని, నా ప్రణాళికను నెరవేర్చడానికి ఎందుకు నా కుమారుడు ఇతడే అని తండ్రి దేవుడు ధృవీకరిస్తూ ఉన్నాడు యేసుని గురించి ఈ 3 సందర్భాల్లో. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి 5వ కారణం ఏంటంటే ఈ దివ్యరూపధారణకి ఆ 5వ కారణం ఏంటంటే ప్రియబిడ్డలారా, క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల తర్వాత మహిమ అనేది కూడా దాగి ఉంది. ఇక్కడ పేతురుతో సహా మిగతా అపోస్తలులందరూ కూడా యేసు ప్రభు దైవరాజ్య స్థాపన చేయాలి, యెరూషలేము ఇశ్రాయేలు రాజ్య స్థాపన చేయాలి, ఆయన రాజ్య స్థాపన చేస్తాడు అని వాళ్ళకి వాళ్ళే ఊహిస్తున్నారు. ఏ విధంగా చేస్తాడు, ఎలా చేస్తాడని వాళ్ళకి వాళ్ళే ఊహల ప్రపంచంలో తేలియాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క ప్రణాళిక వేరు, శిష్యులు అనుకునేటువంటి ప్రణాళిక వేరు. యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ రాజ్యంలో మేము కూడా అధికారాన్ని చెలాయిస్తాము, మేము కూడా సింహాసనం మీద కూర్చుంటాము అనేటువంటి ఆశల పల్లకిలో వాళ్ళు తేలియాడుతున్నారు తప్ప ఆ రాజ్య స్థాపన ఎలా జరుగుతుంది, ఏ విధంగా చేస్తాడు అనే విషయం మాత్రం వాళ్ళకి అర్థం కావట్లా. రాజ్యం అయితే కావాలి కానీ రాజ్యం ఎలా స్థాపిస్తాడో అది మాత్రం వాళ్ళకి అవసరంలా. కానీ ఇక్కడ యేసు ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి? ఏంటంటే ఆయన శ్రమలు పడాలా, మరణ వేదన పడాలా, మరణ కిరీటం ధరించాలా, శిలువ మీద మరణ వేదన పడాలా, అప్పుడు శిలువ శ్రమల మరణం తర్వాత మహిమ అనేటువంటి పునరుత్థానంలోకి ఆయన అడుగు పెట్టాలి భగవంతుడు యేసుక్రీస్తు. అప్పుడే ఈ లోక ఆ దేవునికి రాజ్య స్థాపన జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ధృవీకరిస్తుంది. చదవండి ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 12, 13, 14 చదివితే యేసు ప్రభువు యొక్క శ్రమలు, యేసు ప్రభువు యొక్క పునరుత్థానము, మహిమ ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటూ ఉన్నాయి. చదవండి ఒకసారి. ప్రియమిత్రులారా, ఒక బాధాకరమైన పరీక్షకు గురి అయి కష్టపడుతున్నారు మీరందరూ. కానీ అది ఏదో అసాధారణమైనట్లు ఆశ్చర్యపడబాకండి మీరందరూ. అంతేకాకుండా క్రీస్తు బాధల్లో పాలు పంచుకునేటువంటి ఆనందపడండి మీరు. దాని వలన ఆయన మహిమ ప్రదర్శింపబడినప్పుడు మీరును మహానందమును అనుభవింపగలరు. క్రీస్తు అనుచరులను మీరు అవమానింపబడినచో మీరు గమనించండి. ఇక్కడ క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల్లో మనం పాల్గొంటే, క్రీస్తు ప్రభుని యొక్క అవమానంలో మనం పాల్గొంటే, క్రీస్తు ప్రభు యొక్క మరణంలో మనం పాల్పంచుకుంటే ఆయన మహిమలో కూడా, ఆయన గౌరవంలో కూడా, ఆయన పునరుత్థానంలో కూడా మనం భాగస్వామ్యం అవుతాము. కాబట్టి ముందుగా శ్రమలు పడాలి, తర్వాతే సుఖాలు, ముందుగా కష్టాలు పడాలి, తర్వాతే ఆనందాలు, ముందుగా శిలువమరణం పొందాలి, తర్వాత పునరుత్థాన మహిమ. కాబట్టి ఈ శిలువ సింహాసనం లేకుండా ఆ మహిమ కిరీటం అనేది యేసు ప్రభుకి రాదు. క్రాస్ టు ద క్రౌన్. కాబట్టి ఈ శిలువ, ఈ మరణం, ఈ వేదనలు, ఈ శ్రమలు, ఈ అవమానాలు తప్పవు. దేవుని యొక్క ప్రణాళిక ఇదే. మానవులందరూ కూడా యేసు ప్రభు యొక్క బాటలు నడవాలి అనేది ఇక్కడ స్పష్టమవుతుంది బిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇది 5వ కారణం. మరి 6వ కారణం ఏంటంటే దివ్య రూపదానం చెందడానికి 6వ కారణం ఏంటంటే దైవరాజ్య స్థాపన అనేది శిలువ, శ్రమలు, మరణం తర్వాత మహిమ ఈ రెండు కూడా ఏకమైన తర్వాతే అప్పుడు దైవరాజ్యం యొక్క స్థాపన సంపూర్తి అవుతూ ఉంది.
అంటే యేసుప్రభునికి శ్రమలో యేసుప్రభునికి పునరుత్థానం, ఈ రెండు కూడా అయితేనే దైవరాజ్య స్థాపన అనేది సంపూర్తి అవుతూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు ప్రియమైన సహోదరి. కాబట్టి ఈ 6 కారణాలు కూడా ఈ దివ్య రూపదానం చెందడానికి అవసరమై ఉన్నాయి, ఆవశ్యకతగా సంతరించుకున్న ప్రియమైన సహోదరి. కాబట్టి ఈ 6 కారణాలు మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఈ దివ్య రూపదానం చెందడానికి భగవంతుడు మనకు కూడా ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం కూడా దివ్య రూపదానం చెందగలమైన విషయాన్ని మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, చదువుకున్న ఒక వచ్చిన తర్వాత ఇంకొక వచ్చినని మనం చదువుకుంటూ ముందుకు సాగుతూ మనం ధ్యానం చేద్దాం. లోకాసు సువార్త, ఈనాడు సువిశేషం లోకాసు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. దేవుడు మనందరూ కూడా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. దేవుని యొక్క వాక్యములో ఆ వాక్య వెలుగులో మనందరూ కూడా నడిపిస్తారు. కాబట్టి ఇక్కడ 28వ వచనం చదువుతున్నాను, గమనించండి. 28వ వచనం, ఈ బోధలు చేసిన పిదప దాదాపు 8 దినములకు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకున్నటకై పర్వతం పైకి వెళ్ళాను. యేసుక్రీస్తు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు పేతురు గారిని, యోహాను గారిని, యాకోబు గారిని వీళ్ళ ముగ్గురు కూడా తీసుకువెళ్తూ ఉన్నాడు తాబోరు కొండ మీదకి. దేనికోసం వెళ్తున్నాడు ఆయన? ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు ఆయన. ఇక్కడ యేసుప్రభువుకి 12 మంది అపోస్తలులు ఉన్నారు. కానీ 3 అపోస్తలులు మాత్రమే 3 ముఖ్యమైనటువంటి అతి ప్రధానమైనటువంటి సందర్భాలకి, కార్యక్రమాలకి వీళ్ళ 3 మాత్రమే తీసుకెళ్తూ ఉన్నాడు. ఏంటా 3 సందర్భాలు, ఏంటా 3 ముఖ్యమైనటువంటి పనులు ఏంటంటే, మొదటి పని ఏంటంటే యాయూరు కుమార్తెను జీవముతో లేపేటువంటి ఆ సందర్భంలో వీళ్ళ 3 మాత్రమే యేసుప్రభు తీసుకెళ్తూ ఉన్నాడు ఆ గదిలోకి. రెండోది ఏంటంటే గెత్సెమనే తోటలో ప్రభువు మరణ వేదన పడేటప్పుడు కూడా వీళ్ళ 3 తనకు దగ్గరగా ఉంచుకుంటూ ఉన్నాడు, దగ్గరగా పెడుతూ ఉన్నాడు. మిగతా 9 మంది అపోస్తలుల్ని దూరంగా ఉంచాడు, వీళ్ళు 3 మాత్రమే దగ్గర తీసుకొచ్చుకున్నాడు ఆయన మరణ వేదన పడేటప్పుడు. ఇది 2వ సందర్భం. మరి 3వ సందర్భం ఏంటంటే దివ్యరూపదానం చెందినటువంటి ఈ సువిశేష భాగంలో కూడా వీళ్ళ 3 మాత్రమే తాబోరు కొండ మీదకి తీసుకెళ్తూ ఉన్నాడు ప్రియమైన. ఏంటంటే 3 సందర్భాలు ఏంటంటే యాయూరు కుమార్తెను జీవంతో లేపే సందర్భం, రెండోది గెత్సెమనే తోటలో మరణ వేదన పడే సందర్భం, మూడవది తాబోరు కొండ మీద తన మహిమను చూపించే సందర్భం. ఈ 3 సందర్భాలని మనం చూస్తూ ఉంటే ఒక విషయం గుర్తొస్తూ ఉంది, ఒక వచనం గుర్తొస్తూ ఉంది. ఏమిటా వచనం అంటే, కొంత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వచనం మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఆ 10వ వచనంలో ఈ 3 సందర్భాలు కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నారు పౌలు గారు. చదవండి ఒకసారి. క్రీస్తును తెలుసుకున్న వలన ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలనని నా వాంఛ. ఆగండి అక్కడ, నా వాంఛ ఇది అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభుని యొక్క మహిమను చూడాలి, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం నేను చూడాలి, క్రీస్తు ప్రభుని యొక్క వెలుగు నేను చూడాలి అనేది నా తపన, నా కాంక్ష, నా ఆలోచన అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క మహిమ అంటే ఏంటి? దివ్య రూపధారణ తాబోరు కొండ మీద ఆ మహిమ నేను చూడాలి, ఆ దేవుని యొక్క మహిమ నేను కళ్ళారా చూడాలి. ఆ మహిమ పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు చూశారు ఆ మహిమని. మరి రెండోది ఏంటంటే యాయూరు కుమార్తె అంటే ఏంటి? జీవముతో లేపడం అనగా అర్థం ఏంటి? క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థానమే ఈ సూచన. చదవండి తర్వాత మాట. ఆయన శ్రమలలో పాల్గొనవలనని మృత్యువునందు ఆయనను పోలి ఉండవలనని మాత్రమే నా కోరిక. గమనించండి, ఇక్కడ దివ్య రూపధారణలోనేమో క్రీస్తు యొక్క మహిమని కళ్ళారా చూడాలా మొదటిది. రెండోది ఏంటి? యాయూరు కుమార్తె ఏ విధంగా అయితే జీవంతో లేపాడు యేసుక్రీస్తు, అలాగే మమ్మల్ని కూడా జీవంతో లేపుతాడు, తన పునరుత్థానంలో మాకు కూడా బాగానే ఇస్తాడు యేసుక్రీస్తు అనే విషయం. మరి మూడోది ఏంటి? గెత్సెమనే తోటలో మరణ వేదన అప్పుడు కూడా యేసుక్రీస్తు నేను 3 కూడా తీసుకెళ్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ద ఫెలోషిప్ ఆఫ్ ద డిసైపుల్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఏంటి? యేసు ప్రభుని యొక్క శ్రమల్లో మేము కూడా భాగస్థులం అవ్వాలి. శిష్యులైనటువంటి పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, మిగతా అపోస్తలులు మనమందరం కూడా క్రీస్తు ప్రభుని యొక్క శ్రమల్లో మనం కూడా భాగస్థులం అవ్వాలి. అలా అయితే యాయూరు కుమార్తె ఏ విధంగా అయితే జీవంతో లేపాడో, తన యొక్క మహిమను ఏ విధంగా తాబోరు కొండ మీద ప్రదర్శించుకున్నాడో, అలాగే మనము కూడా ఆయన మహిమలో భాగస్థులం అవుతాం,
మనం కూడా మరణం నుండి జీవంతో లేవనెత్తబడతాం. మనం కూడా క్రీస్తు ప్రతి శ్రమలో భాగస్థులం అవుతాం. కాబట్టి ఈ 3 విషయాలని ఇక్కడ పౌలు గారు స్పష్టీకరిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అలాగే ఇప్పుడు 29వ వచనం చెప్తూ ఉన్నాం. యోకా 9:29లోకి ఏంటది చదువుతున్న వినండి ఒకసారి. ఆయన ప్రార్థన చేసుకునిచుండగా యేసు ముఖము మార్పు చెందను, ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించను. ఈ వచనం ధ్యానం చేద్దాం. అంటే ఆయన ప్రార్థన చేసుకొనిచుండగా, ప్రార్థన ఎంతటి శక్తివంతమైనటువంటి ఆయుధమో మనకు తెలియచేయటం కోసం, ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైనటువంటి అవసరమో మనకు తెలియచేయటం కోసం యేసుక్రీస్తు ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు. ఆయన అనేక సందర్భాల్లో ప్రార్థన చేసుకుంటున్నట్లుగా మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనకు తెలియచేయాలా, మనకు నిరూపించాలి అనేటువంటి సంకల్ప మనంతో ఆయన ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో జరిగేటువంటి అద్భుతమే ఈ అద్భుతం, ఈ దివ్య రూపధారణ. ఈ ప్రార్థన అనేది మళ్ళా మార్పును తీసుకొస్తుంది. ప్రార్థన అనేది మళ్ళా నూతనీకరణ, నూతన ఉత్తేజము, నూతన ఒరవడి, నూతన జీవితాన్ని భగవంతుడు మనకు ప్రార్థన ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ ప్రార్థన ద్వారా కానీ మనం ప్రకాశవంతమైన బిడ్డలుగా మారుతూ ఉన్నాం. మన అంతరంగం అనేది ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఈ డివినిటీ, దైవత్వమైనటువంటి ఒక కణం అనేది ఉంటుంది. ద డివైన్ స్పార్క్ అంటూ ఉంటుంది దాన్ని. ప్రతి ఒక్కరిలో కూడా ద డివైన్ స్పార్క్ అనేది ఒకటి ఉంది మనలో. ఆ డివైన్ స్పార్క్ అనేది, ఆ నిప్పు కణిక, దైవీకమైన నిప్పు కణిక అనేది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలా, వెలుగుతూ ఉండాలా. ఆ వెలుగే ప్రార్థన ద్వారాగా వెలిగించబడాలి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఇక్కడ ఈ ప్రార్థన అనేది మళ్ళా మార్పుని తీసుకొస్తుంది, మళ్ళా ప్రకాశవంతమైన బిడ్డలుగా చేస్తూ ఉంది, మళ్ళా నూతనత్వం ఇస్తూ ఉంది, మళ్ళా నూతనీకరణ ఇస్తూ ఉంది, మన విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ ఉంది, దేవునితో మనకు సంబంధాన్ని పటిష్టపరుస్తూ ఉంది. ఎంతటి ప్రార్థనా శక్తి గొప్పది ప్రియబిడ్డలారా, సహోదరులు. అందుకని గెచ్చడం తోట విశ్వపడుతున్నారు. ఏమంటున్నారు ఆయన? మీరు శోధనకు గురి కాకుండా ఉండాలంటే నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండండి, నిరంతరము ప్రార్థన చేస్తూ జీవించండి. ప్రే ఆల్వేస్ అండ్ అగైన్ అండ్ అగైన్, ప్రార్థన చేయండి మీరు నిరంతరం కూడా. తర్వాత 30వ వచనానికి వెళ్తూ ఉన్నాం. 30వ వచనానికి, ఈ 30వ వచనం చదువుతున్నా వినండి ఒకసారి. అప్పుడు ఇరువురు పురుషులు యేసు ప్రభువుతో సంభాషించుండరి, వారు మోషే, ఏలియా అనువారు. ఆ దివ్యపదాలు చెప్పినప్పుడు ఇద్దరు వ్యక్తులు యేసుప్రభుతో సంభాషిస్తూ ఉన్నారు, యేసుప్రభుతో సంభాషిస్తూ ఉన్నారు. ఎవరా ముగ్గురు అంటే మోషే, ఎవరా ఇద్దరు అంటే మోషే, ఏలియా. మోషే, ఏలియా. ఇది ప్రియబిడ్డలారా, సహోదరులారా, ద గ్రేటెస్ట్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఇది ఈ భూమండలం మీద. ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ద ఎర్త్, ఈ భూమి మీద ద బెస్ట్ పాసిబుల్ అండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఇక్కడ ఈ ముగ్గురు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు, ఏలియా, మోషే, తాబోరు కొండ మీద. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ కాన్ఫరెన్స్. ఇక్కడ వీళ్ళ ముగ్గురు మధ్య ఏంటంటే మాటల సంభాషణ. అలాగే ఇది ద గ్రేటెస్ట్ స్పీకర్స్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ద గ్రేటెస్ట్ స్పీకర్స్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఎవరైనా ముగ్గురు స్పీకర్స్? మోషే, ఏలియా, యేసుక్రీస్తు. మోషే ఎందుకంటే ధర్మశాస్త్రానికి మోషే ప్రవక్త ప్రతినిధి. ఆయన మోషే ద్వారా వచ్చిందేమో ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చిందేమో కృపాసత్య సంపూర్ణమైన దీవెనలు. కృప వెంబడి కృప భగవంతుడు క్రీస్తు ప్రభువు ద్వారా మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే మోషే కూడా ఈజిప్ట్ బానిసత్వం నుంచి స్వేచ్ఛా స్వతంత్రానికి నిలయమైనటువంటి పాలస్తీన్ దేశానికి ఇశ్రాయేలు ప్రజలు నడిపించుకుని వచ్చారన్నమాట. ఫ్రమ్ ద బాండేజ్, ఫ్రమ్ ద స్లేవరీ ఆఫ్ ద ఈజిప్ట్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ పాలస్తీన్, కానాన్, అక్కడ నడిపించుకుని వచ్చాడు మోషే ప్రవక్త. అందుకే మోషే ప్రవక్తని యావే దేవుడు తన కొడుకు యేసు ప్రభుతో మాట్లాడటానికి, సంభాషించడానికి, కర్తవ్య బోధన చేయటానికి దేవుడు పంపించాడు మోషే ప్రవక్తని. కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం జీవించి మరణించిన మోషే ప్రవక్త మళ్ళీ జీవంతో యేసయ్య దగ్గరికి వచ్చారు మాట్లాడటానికి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అది మొదటిది. రెండో వ్యక్తి ఎవరంటే, రెండవ గ్రేటెస్ట్ స్పీకర్ ఎవరంటే ఏలియా ప్రవక్త. ఈ ఏలియా ప్రవక్త ప్రవక్తల ప్రవచనానికి ప్రతినిధి ఈయన. ప్రవక్తల ప్రవచనాలకి ప్రతినిధి ఈయన. ఇక్కడ ఏలియా చేసిన పని ఏంటంటే కార్మెలు కొండ మీద అన్యుల దేవుల్ని, అన్యుల దేవతల్ని పూజించేటువంటి ఇశ్రాయేలు ప్రజల మొత్తాన్ని కూడా అన్య మతం నుంచి, అన్య దేవతల ఆరాధన నుంచి వాళ్ళు విముక్తులుగా చేసి నిజ దేవుని వైపు, నిజ ఆరాధన వైపు, నిజమైన మతం వైపు ఆయన ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మొత్తాన్ని కూడా నడిపించుకుని వచ్చాడు. ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఫాల్స్ గాడ్స్ వర్షిప్ టు ద ట్రూ వర్షిప్ ఆఫ్ యావే.
సత్యమైనటువంటి ఆరాధనకి ఇక్కడ ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మొత్తాన్ని కూడా నడిపించాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు గ్రేటెస్ట్ స్పీకర్స్, ఒకరేమో మోషే, ఇంకొకరేమో ఏలియా. అనగా గ్రేటెస్ట్ స్పీకర్ ఎవరంటే యేసుక్రీస్తు. అనగా మోషే ప్రవక్త యొక్క ధర్మశాస్త్రాన్ని, ఏలియా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని, ఈ రెండింటిని కూడా సంపూర్తి చేసి పరిపూర్తి చేసి యేసుక్రీస్తు ఆ వాక్యాన్ని, మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని, ఏలియా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని, ప్రవక్తల గ్రంథాలని మొత్తాన్ని కూడా సంపూర్తి చేసి దైవరాజ్య స్థాపన కోసం యేసుక్రీస్తు వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ ధృవపరుస్తూ ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ద గ్రేటెస్ట్ టాపిక్ ఏంటి అసలు? వీళ్ళు ముగ్గురు ద గ్రేటెస్ట్ కాన్ఫరెన్స్, ద గ్రేటెస్ట్ స్పీకర్స్, వీళ్ళు ముగ్గురు కలిసి ఏంటి అంత టాపిక్ ఏంటి? వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటి? ద గ్రేటెస్ట్ టాపిక్ ఏంటంటే జీసస్ సాల్వేషన్, ద రెడెంప్షన్ బై జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు సాధించబోయేటువంటి రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ద గ్రేటెస్ట్ టాపిక్ ఈ ప్రపంచంలో. ఎవరు ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి రక్షణ చేకూర్చడానికి యేసుప్రభు వచ్చాడు లోకానికి. ఆ రక్షణ ఎక్కడ జరగాలి? యెరూషలేములో జరగాల. యెరూషలేములో జరగాలి, కల్వరిగిరి కొండ మీద జరగాలి, కఫారమనే స్థలం మీద జరగాలి, గొల్గొతా కొండ మీద జరగాల రక్షణ అనేది. ఆ టాపిక్ గురించి ఇక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు, సంభాషిస్తూ ఉన్నారు. ఈ మోషే, ఈ ఏలియా వీళ్ళిద్దరు కూడా ప్రియబిడ్డలారా, సహోదరు చదువుతున్నారు. ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప అదృష్టం, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప కన్నుల పండుగ. ఆ తాబోరు కొండ మీద దేవుని యొక్క పరలోక రాజ్యం అనేది నెలకొలమంది అక్కడ తాబోరు కొండ మీద. ఆ గడియలో ఎంత తంతు జరుగుతున్నా కానీ ప్రియబిడ్డలారా, ద గ్రేటెస్ట్ ఆడియన్స్, ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్డ్ ఆడియన్స్ ఈ ముగ్గురు అపోస్తులు మాత్రం చేసేది ఏంటంటే గాఢ నిద్రలో ఉన్నారు. చదువుతున్న వినండి ఒకసారి వచనాన్ని, 32 వచనాన్ని చదువుతున్న గమనించండి. ఇక్కడ ఏంటో 32 వచనము, పేతురు అతని తోటివారును నిద్రమత్తులో ఉండిరి. పేతురును అతని తోటివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్నటువంటి ఆ పురుషులిద్దరినీ సూచిని. గాఢ నిద్రలో ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా. అంత అద్భుతమైనటువంటి, మహత్తరమైనటువంటి, మహనీయమైనటువంటి, చరిత్రలో కని విని ఎరిగినటువంటి విధంగా దేవుడి ప్రత్యక్షతను వాళ్ళు చూడలేక గాఢ నిద్రలో ఉండిపోయారు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి మనం కూడా చేసే పొరపాటు అది. ఎక్కడైనా మంచి జరుగుతుందనుకోండి, మనం దాన్ని చూడం. మంచి జరుగుతున్నప్పుడు మంచి వైపు చూడం, చెడు వైపు చూస్తాం. మంచి పనులు జరుగుతూ ఉంటే ఆ మంచి పనుల వైపు మనం చూడం, చెడు పనుల వైపు చూస్తాం. మనం గుడిలో మంచి కార్యాలు జరుగుతున్నాయి, గుడికి రాము. గుడి కాంపౌండ్ మంచి పనులు జరుగుతున్నాయి, రావు. మనం ప్రేషిత కార్యాలు జరుగుతున్నాయి, సహకరించం. మనం నిద్రపోతున్నట్టుగా మనం నటిస్తాం, గాఢ నిద్రలో ఉండిపోతాం, మూర్ఖులుగా ఉండిపోతాం, అంధకారంలో ఉండిపోతాం, అజ్ఞానులుగా ఉండిపోతాం. మనం కూడా ఈ ముగ్గురు అపోస్తులు చేసిన పని మనం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం మాత్రం ఆ వేరేగా చేయకూడదు అనేది ఇక్కడ యేసుప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి బలహీనతలోంచి బయటపడాలా, దేవుని మహిమను గాంచాలా, దేవుని కార్యాలు చూడాలా, దేవుని కార్యాలు సహకరించాలా, దేవునికి అద్భుతమైనటువంటి ప్రేరిత కార్యాలకి మనం తోడుగా ఉండాలా, సహకరించాలా, ఆదరించాలా, మనం దేవునితో పాటు కలిసి నడవాలా. అదే భగవంతుడు ఈరోజు మన గురించి చెబుతూ ఉన్నాడు ఈ రోజున. అలాగే 32వ వచనం, 33వ వచనం చెబుతూ ఉన్నాం. చదువుతూ 33వ వచనం, వారిద్దరూ ఆయన వద్ద నుండి వెళ్ళిపోతుండగా పేతురు అంటూ ఉన్నాడు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి నీకు, మరొకటి మోషేకు, ఇంకొకటి ఏలియాకు 3 పర్ణశాలను నిర్మించును అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడుచుండెను పేతురు గారు. గాఢ నిద్రలో పోయిన తర్వాత, ఆ నిద్ర మాత్రం వదిలిపెట్టిన తర్వాత పేతురు గారు ఈ అద్భుతం చూశాడు. మోషే, ఏలియా యేసుప్రభుతో సంభాషిస్తూ పేతురు గారు చూస్తూ ఉన్నాడు. పేతురు గారు చూసి ఏమంటున్నాడు ఇక్కడ 33వ వచనం, బిడ్డలారా, మన ప్రభు మనం ఇక్కడే ఉందాం. ఈ ప్రదేశం చాలా బాగుంది, ఈ తాబోరు కొండ చాలా బాగుంది, ఇక్కడ ఈ మహిమ చాలా బాగుంది, ఈ ఘనత చాలా బాగుంది. ద గ్లోరియస్ అపీరియన్స్, ద మేనిఫెస్టేషన్, నీ దైవత్వమైనది ఇక్కడ చాలా బాగుంది ప్రభా. ఎంతో సంతోషంగా ఉంది, వైభవంగా ఉంది, ఆనందంగా ఉంది. చూడటానికి కన్ను సరిపోవట్లేదు ప్రభా. మనం ఇక్కడే ఉండిపోతాం. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలని, గుడారాల్ని నేను నిర్మిస్తా అన్నాడు పేతురు గారు.
తాను పలికేదంటూ తనకు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉన్నాడు పేతురు గారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు, కాబట్టి ఇక్కడ పేతురు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ కూడా మహిమే కావాలి, దైవరాజ్య స్థాపనే కావాలి, సంతోషమే కావాలి, ఆనందమే కావాలి, సుఖాలే కావాలి, సౌకర్యాలే కావాలి, విలాసాలే కావాలి, ఎంజాయ్మెంటే కావాలి, కంఫర్ట్సే కావాలి, ఇక్కడే ఉండిపోదాం ప్రభా, మనం ఎటు వెళ్ళవద్దు అనేటువంటి తనలో ఉన్నటువంటి ఆలోచన భావాల్ని బయట పెడుతున్నాడు ఇక్కడ పేతురు గారు. బిడ్డలారా, మనం కూడా అదే చేస్తూ ఉంటాం. ప్రభా, నాకు ఎప్పుడు సుఖాలే కావాలి, నాకెప్పుడు సౌకర్యమే కావాలి, నాకెప్పుడు లాభాలే రావాలి, నాకెప్పుడు అన్ని కూడా నాకు అనువైనవే కావాలి, అన్ని కూడా నాకు ప్రియమైనటువంటివి కావాలి, అన్ని నాకు ఫలాలే కావాలి, నాకే చెడు వద్దు, నాకే ఇబ్బంది వద్దు, నాకే కష్టం వద్దు, నాకే బాధ వద్దు, నాకే వ్యాధి వద్దు, నాకే రోగం వద్దు, నాకే నష్టం వద్దు, నాకే వద్దు, ఇదే కావాలి నాకు, ఇదే మంచిది నాకు, ఇది మాత్రం నాకేమన్నా చెప్పని పేతురు గారు లాగానే మనం కూడా పలుకుతూ ఉంటాం. మనకి తెలియందే మనకి చేసేది ఏంటో మనకు తెలియకుండానే, మనకు అర్థం కాకుండానే మన ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రియబిడ్డలారా, పేతురు గారు ఏమో ఈ తాబోరు కొండ మీద చేస్తున్నాడు. తాబోరు కొండ ఏమో మహిమ కలిగిన కొండ, ఇది తాబోరు కొండ మహిమ కలిగిన కొండ, మహిమ కలిగినటువంటి పర్వతం ఇది. కానీ ఇక్కడ యేసుప్రభు అనే మాట ఏంటి? పేతురు మనం ఇక్కడ ఉండటమే కాదు, మన కొండ దిగి కిందకి వెళ్ళాలి. పేతురు మన కొండ దిగి కిందకి వెళ్ళాలి, కొంత చదువు నడవాలి. మనం మళ్ళా ఈ కొండ దిగిన తర్వాత, కొంత చదువు నడిచిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక కొండ ఎక్కాలి. పేతురు అది ఏ కొండ? అది కల్లువరిగిరి కొండ, శ్రమల కొండ, అవమానాల కొండ. కాబట్టి ఇక్కడ ఈ కొండ మహిమతో కూడుకున్న కొండ, ఇది పర్వతం. ఇది ఇంకొక పర్వతం నేను ఎక్కాలా. ఏ పర్వతం అది? కల్లువరిగిరి కొండ, కల్లువరిగిరి కొండ, కపాలమంబడి స్థలము, గొల్గొతా కొండ. అది శ్రమలు, మరణం, వేదన, అవమానాలు, హింసలు అన్ని కూడా అక్కడ ఉంటాయి. ఇది ఇక్కడుంటే సరిపోదు, మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ అయిన తర్వాత మళ్ళీ గల్లియ కొండ మీద ఎక్కాలి. అది ఎప్పుడది? ఉత్థానమైన తర్వాత, మోక్షరోహణమై వెళ్లే ముందు గల్లియ పర్వతం మీద నేను అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, యేసుప్రభు చెప్పే సందేశం ఏంటంటే మానవ జీవితం అనేది ఎత్తు పల్లాలతో నిండినటువంటి జీవితం. అది ఒకసారి ఎత్తు, ఇంకోసారి పల్లమైన తర్వాత మళ్ళీ ఎత్తు వస్తుంది. ఈ విధంగా మ్యాన్స్ లైఫ్ ఇస్ మిక్చర్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. కొన్నిసార్లు లాభాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు బాధలు వస్తాయి, కొన్నిసార్లు సుఖాలు వస్తాయి, కొన్నిసార్లు వ్యాధులు వస్తాయి, కొన్నిసార్లు ఆరోగ్యం వస్తుంది. అంతా దేవుని యొక్క ప్రణాళిక. అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు సుఖాల వెంటే పరిగెత్తకూడదు, సౌకర్యాల వెంటే పరిగెత్తకూడదు, లాభాల బాటని మనం పట్టకూడదు. కష్టాలు, బాధలు అన్ని కూడా ఒక కావలి కొండ లాంటివి. రెండింటినీ సమానంగా మనం భరించాలి. పేతురు గారి లాగా ఇక్కడ బాగుంది, ఇక్కడే ఉండిపోతాం, కిందకి వెళ్ళవద్దు, ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ, గొడవలు వేసుకుందాం మనం ఇక్కడ అని పేతురు గారు పలికినట్లుగా మనం ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇక్కడ పేతురు గారు ఒక మంచి విషయాన్ని ఇక్కడ మనకు బోధిస్తున్నాను. ఏంటో మంచి విషయం అంటే, నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి అని ముగ్గురికి 3 గుడాలు వేస్తారని చెప్పన్నాడు. కానీ మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? అది మర్చిపోయాడు పేతురు గారు. వాళ్ళ ముగ్గురికి 3 గుడాలు వేస్తారని చెప్పన్నాడు. కానీ మరి వీళ్ళ ముగ్గురు సంగతి ఏంటి? పేతురు, యోహాను, యాకోబు గారి సంగతి. నిస్వార్థమైనటువంటి ఆలోచన పేతురు గారిని, నిస్వార్థమైనటువంటి ఆలోచన, స్వలామో చూసుకున్నటువంటి ఆలోచన పేతురు గారిది. సెల్ఫ్లెస్ డిజైర్, సెల్ఫ్లెస్ యాక్షన్, సెల్ఫ్లెస్ థాట్ అన్నమాట. ఈ విధంగా పేతురు గారు ఒక మంచి ఉద్దేశాన్ని ఇక్కడ మన ముందు పెడుతున్నాడు. ప్రియబిడ్డలారా, చదువువచనం ఏంటో 34వ వచనం అంటే చదువుతున్నాను జాగ్రత్తగా. 34వ వచనంలో అంటూ ఉన్నాడు ఇక్కడ ఏమని? నిర్మింతును, 3 పర్వశాలు నిర్మింతును అని తాను పలుకునేది తనకు తెలియక మాట్లాడుతుండెను. అప్పుడు 34వ వచనంలో అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగి వచ్చి ఆ శిష్యులను ఆవరించాను. అప్పుడు వారు భయపడిరి. ఇక్కడ పేతురు గారికి ఉన్నటువంటి ఆ థాట్ ప్రాసెస్ ని, ఇది ఒక మానవ భాషకు, మానవ ప్రణాళికకు సంబంధించిన థాట్ ప్రాసెస్. ఇది ఆలోచన సరళిది. కాబట్టి ఆ పేతురు యొక్క ఆలోచనని భగ్నం చేస్తూ, అడ్డుకుంటూ యావే దేవుడు దాన్ని విరోధిస్తూ మేఘాన్ని ఒకటి ఆవరింపజేశాడు వాళ్ళ మధ్యలో, వాళ్ళ మీద. చదవండి ఒకసారి నిర్గమకాండము 13వ అధ్యాయము 21, 22 వచనం మనం చదువుకున్నాం. చదవండి ఒకసారి. మేఘం అంటే ఏంటి?
పగలు దారి చూపు మేఘస్తంభము గాను రాత్రి వెలుగునిచ్చు అగ్ని స్తంభము గాను ప్రభువు ఇశ్రాయేలుల ముందు నడిచెను. ఈ విధముగా వారు పగలు రేయి ప్రయాణం చేసిరి. పగల మేఘస్తంభము గాని రాత్రి అగ్నిస్తంభం గాను ఇశ్రాయేలీయుల ముందు కదిలిపోవుట మానలేదు. గమనించండి, ఇక్కడ 40 years యావే దేవుడు వాళ్ళతో పాటు నడిచాడు. పగలేమో మేఘస్తంభంలాగా నడిచాడు, రాత్రేమో అగ్నిస్తంభంలాగా నడిచాడు వాళ్ళ ముందు కూడా బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మేఘం ఆవరించిందంటే దేవుడు వారిని ఆవరించాడు, దేవుని మహిమ వారిని ఆవరించింది. కాబట్టి మన మానవులుగా అనేకమైన సైతాన శోధనలు వస్తాయి, తప్పుడు ఆలోచన వస్తాయి, తప్పుడు భావాలు వస్తాయి, పాపపు శోధనలు వస్తాయి, ఇవన్నీ వచ్చేస్తాయి. మనం మానవులు కాబట్టి, బలహీనలు కాబట్టి మన మానవ బలహీనతలను యావే దేవుని ఆత్మ మేఘం అనేది ఆవరించేసేయాలా, పవిత్రపరుస్తూ ఉంది, పరిశుద్ధపరుస్తూ ఉంది. అలాగే నిర్గమకాండము 40వ అధ్యాయము 35వ వచనం మాకు అర్థమవుతుంది మేఘం అంటే ఏంటో. మేఘము గుడారములు కప్పుట వలన ప్రభువు తేజస్సు గాని నింపివేయవలనను మోషే గుడారం వల్ల అడుగు బయట పెట్టలేకపోయిన. ఏ విధంగా అంటే దేవునికి మహిమను గుడారం అంతా కూడా వ్యాపించేసింది. దేవుని యొక్క తేజస్సు అనేది ఆ దేవుని యొక్క మహిమ మందిరం చుట్టూ కూడా వ్యాపించేసింది. అప్పుడు మోషే ప్రవక్త కూడా ఆ మేఘాల నుంచి, ఆ మబ్బుల్లోంచి బయటికి రాలేక గుడారంలోనే ఉండిపోయాడు. ప్రియబిడ్డలారా, సహోదరులు, కాబట్టి దేవుని మహిమ మనందరూ కూడా ఆవరించాలా. ప్రియ సహోదరి సహోదరారా, దేవుని యొక్క ఆత్మశక్తి మనందరూ కూడా ఆవరించాలా. ప్రియ సహోదరి సహోదరారా, మనము కూడా దేవునిలో రూపాంతరం చెందాలా, యేసుక్రీస్తులాగా దివ్య రూపధారణ చెందాలా. మరి యేసుప్రభు అంటే తనలో దైవత్వం ఉంది కాబట్టి, పరిపూర్ణమైన దేవుడు కాబట్టి తన దైవత్వాన్ని తన ముగ్గురు అపోస్తులకి చూపించుకున్నాడు, ప్రకాశవంతంగా వెలిగాడు ఆయన. మరి మనం ఏ విధంగా మన దైవత్వాన్ని నిరూపించుకోవాలంటే ప్రతిరోజు కూడా మనం రూపాంతరం చెందాలి. ప్రతి గడియలో కూడా మనం దివ్య రూపధారణ చెందాలి. ప్రతి సందర్భంలో కూడా మనం దేవుని బిడ్డలుగా, ప్రకాశపుత్రులుగా, ప్రకాశ పుత్రికలుగా మనం వెలుగురించి ఉండాలి. ఎప్పుడెప్పుడు ఎలా అని మనం ఆలోచిస్తే కనుక ప్రతి సందర్భంలో కూడా మనం రూపాంతరం చెందే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏ విధంగా దివ్య సంస్కారం తీసుకున్న ప్రతిసారి కూడా మనం రూపాంతరం చెందుతూ ఉన్నాము. దివ్య సంస్కారం తీసుకున్న ప్రతిసారి కూడా రూపాంతరం చెందుతున్నాము. జ్ఞానస్నాన పొందేటప్పుడు, దివ్య సంస్కారం తీసుకునేటప్పుడు, పారసంగతులు చేసేటప్పుడు, బద్దమైన పేరు తీసుకున్నప్పుడు, జ్ఞానయోగ సందర్భంలో, గురుపట్టాభిషేక సందర్భంలో, అవస్థ సందర్భంలో మనం రూపాంతరం చెందుతూ ఉన్నాము. దేవుని యొక్క మహిమ మనలోకి ప్రవేశిస్తూ ఉంది. దేవుని యొక్క రూపం మనలోకి వచ్చేస్తూ ఉంది. కాబట్టి రూపాంతరం చెందటం అనేది యేసు ప్రభు తాబోరు కొండ మీద జరిగింది. కానీ ఈ రోజులో మాత్రం ప్రతిరోజు, ప్రతి గడియలో, ప్రతి సందర్భంలో మనలో రూపాంతరం రావాలి. దేవుని వెలుగు పుట్టాలి, దేవుని మహిమ పుట్టాలి, దేవుని యొక్క కాంతి మనలో ఉద్భవించాలి. అది ఎల్లప్పుడూ కూడా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇది నిరంతర ప్రక్రియ. ప్రియబిడ్డలారా, సహోదరులు, కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దివ్య సంస్కారంలో పాల్గొనేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వాక్కులు చదివేటప్పుడు, దేవుని వాక్కులు ఆలకించేటప్పుడు, జపదాన్ని చెప్పుకునేటప్పుడు, గుడికి వచ్చేటప్పుడు, కోటలకు వచ్చేటప్పుడు మనలో ఆ నూతనత్వం రావాలి, ఆ ఉత్తేజం రావాలి, దేవుని మహిమ రావాలి, గాడ్స్ గ్లోరీ, గాడ్స్ లైట్, గాడ్స్ ఇల్యూమినేషన్ మనలో రావాలి. అది రావాలంటే మనం ఏం చేయాలి? మనం దృఢచిత్తంతో ప్రార్థన చేసుకోవాలా, నిండు హృదయంతో మనం ప్రార్థన చేసుకోవాలా, నిజమైన భక్తి శ్రద్ధలతో మనం ప్రార్థన చేసుకోవాలా. కపట వేషధారుల వల్ల మనం దేవుని దగ్గరికి రాకూడదు, ముసుగు వేసుకుని దేవుని దగ్గరికి రాకూడదు. మనకున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ పాపము, ఈ ఆకృతి మీద, నేచర్ మీద మనం గుడ్డ కప్పేసుకుని, ముసుగు వేసుకుని, మాస్క్ వేసుకుని దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని దీవించడు. సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. మా తండ్రి, ఘనమైన దేవ, అద్భుత శక్తి మా ప్రభువా, మీకు వందనాలు. దేవా, ఈ రోజు మా అందరికీ మహిమ ఏ విధంగా మేము పొందాలో, దివ్యరూపధారణ చెందినటువంటి మీ కుమారుడు యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి లెసన్స్, పాఠాలు, విశ్వాస బోధన మాకు నేర్పిస్తున్నారు, వాటి ప్రకారం మేము జీవించిన ప్రభువా. అబ్రహాముని ప్రభు మీరు కుమారుడిగా ఏర్పాటు చేసుకున్నారు. ఒక అన్యుడైనటువంటి అబ్రహాముని మీ కుమారుడిగా, మీ భక్తుడిగా, మీ మతంలోకి, మీ తత్వంలోకి ఆహ్వానించారు. పవిత్రమూర్తిగా ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహాముగా మార్చారు. ఒక పేగన్ని ఒక మతస్థుడిగా చేసుకున్నారు. అలాగే పౌలు గారి యొక్క లేఖ ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం. మతం మారటం వల్ల కాదు కానీ, సున్నతి చేసుకోవటం వల్ల కాదు కానీ, క్రీస్తులో మేము నూతనీకరించబడాలి.
క్రీస్తులో మేము నిరీక్షించాలి, క్రీస్తులో మేము మహిమ పొందాలి, క్రీస్తు తత్వాన్ని అలవాటు చేసుకోవాలి అనే విషయాన్ని పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము కూడా మీ కుమారుడు క్రీస్తుని వలె మహిమలో భాగస్థలం అవ్వాలి. అంతకుముందు ఈ కష్టాల్లోనూ, బాధల్లోనూ, శ్రమల్లోనూ, విశ్వాస పరీక్షలోనూ మేము నెట్టుకు రావాలి. సైతానుడు శోధిస్తూ ఉంటాడు, సైతానుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. గర్జించే సింహంలాగా విశ్వాసమైన మా చుట్టూ కూడా ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు కబలించి వేద్దామా, ఎప్పుడు పాపంలో పడవేద్దామా, కూలదొద్దామని చెప్పని సైతానుడు గర్జించే సింహంలాగా మా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆ సింహం నోటికి మేము వెళ్లకుండా, సింహం శోధనకు మేము వెళ్లకుండా, ఆ సైతాను శోధనకు మేము వెళ్లకుండా దేవుని మమ్మల్ని కాపాడండి, దీవించండి. ఈ తపస్కాలం అంతా కూడా ప్రభువా మేము చేసేటువంటి ప్రేషిత కార్యాలని, ప్రార్థనా కార్యాలని అన్నిటిని కూడా మీరు గమనించి వీటి ద్వారా మేము రూపాంతరం చెందేలాగా, మహిమను పొందే విధముగా, కీర్తిని పొందే విధముగా, క్రీస్తు యొక్క శ్రమలోను, మరణంలోను, మహిమలోను పాల్పంచిన భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.